హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నా. ఏంటి లేడీస్, శ్రావణ మాసం వస్తుంది కదా, మరి వరలక్ష్మి పూజకి డెకరేటివ్ ఐటమ్స్ ఎక్కడెక్కడ కొనాలా అని ఆలోచిస్తున్నారా? మ్మ్, నేను కూడా అలానే ఆలోచిస్తూ ఈరోజు అలా పూర్ణ మార్కెట్ వైపు వెళ్తుంటే నాకు ఒక షాపు చాలా అట్రాక్టివ్గా కనిపించింది. సరే నాతో పాటు రండి, మీకు కూడా చూపిస్తా. అన్నట్టు షాప్ నేమ్ చెప్పడం మర్చిపోయాను కదా. ఇదిగో, ఇదే వైజాగ్ పార్టీ షాప్. రండి రండి, లోపలికి వెళ్దాం. నేను అలా లోపలికి వెళ్తుంటే ఆంటీ ఏమో అమ్మ హ్యాండ్ బ్యాగ్ తీసి సంచిలో వేసే అన్నది. ఎందుకంటే అంటే ఇవి ఇక్కడ రూల్స్ అంట. సరే అని లోపలికి వెళ్ళగానే నాకు ఒక చిన్న డాల్ కనిపించింది. చూడండి ఎంత బుజ్జిగా ఉందో, పెళ్లి కూతురులా రెడీ చేశారు కదా. నాకైతే చాలా నచ్చింది. షాప్లో ఎవరు లేనట్టున్నారు, లోపల ఉన్నారు. ఈ లోపల నేను చక్కబెట్టేద్దామని అన్నీ తీస్తున్నాను. ఇక్కడ వరలక్ష్మి ఫేస్ ఐడిల్స్ ఉన్నాయి. ఇవేవో కలర్స్ కూడా ఉన్నాయి. ఇది బ్లూ కలర్, ఇదేదో అమ్మవారిది అనుకొని చూస్తే ఇది కృష్ణుడిది. చాలా బాగుంది. ఆ పింక్ కలర్ ఏదో నాకు పెద్దగా ఐడియా లేదు. ఈ పింక్ హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయి కలర్ఫుల్గాన. ఇక్కడ చూడండి, ఈ ట్రే లోటస్ అనుకుంటాను. ఇందులో అమ్మవారి ఐడల్ పెట్టుకోవచ్చు. నేను ఇవి ఇందాక డాల్స్ అన్నాను కదా, ఇవి డాల్స్ కాదంట, అష్టలక్ష్ములు అంట. ఇవి ఇక్కడ చూడండి పోట్లీ బ్యాగ్స్. పూజ రోజు అందులో తాంబూలం పెట్టి ఇవ్వడానికి బాగుంటాయి. ఇందులో కలెక్షన్ అయితే చాలా ఎక్కువే ఉంది. వీళ్ళకి ఇంకో బ్రాంచ్ ఉందంట రామ్నగర్లో. అలా చెప్పగానే నేను వెళ్ళిపోయాను అక్కడికి. ఇక్కడ చూడండి బ్రాంజ్ కలెక్షన్ చాలా ఎక్కువ ఉంది. బ్రాంజ్ గ్లాసెస్ అంట. ఇంకా వీటిలో కప్స్, ఇంకా దియాస్, ఇంకా ఏవేవో ఉన్నాయి. ఫస్ట్ టైం కదా, నేను ఎక్కువ మొహమాటంతో ఎక్కువ వీడియో తీయలేకపోయాను. ఇక్కడ చూడండి వెండి చెంబు, కానీ ఇది వెండి కాదంట. నేను వెండి అనుకున్నాను. సేమ్ వెండిలాగే ఉన్నాయి ఆ సామాన్లన్నీ. ఇక్కడ చూడండి ఫ్లవర్స్. అమ్మో, నిజంగా ఒరిజినల్ ఫ్లవర్స్లో కూడా ఇన్ని కలర్స్, ఇన్ని దండలు ఉండవేమో. అన్ని దండలు ఉన్నాయి ఇక్కడ. మొత్తం కట్టేశారు, ఏలాడ కట్టేశారు. ఈ మొత్తం ఇక్కడ పండగ అంతా ఇక్కడే ఉన్నట్టుంది. ఇక్కడ చూడండి చిట్టి చిట్టి బొమ్మలు. ఇప్పుడు ఈ మధ్యన పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఏ ఫంక్షన్లో చూసినా వీటితోనే డెకరేషన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ ట్రే ఫ్రూట్స్, ఫ్లవర్స్ అవన్నీ పెట్టుకోవడానికంట. ఇందులో చీరలు అవి కూడా పెట్టి మామూలుగా డెకరేషన్ ఐటమ్స్ ఇలా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి ఇది దియాట. అమ్మ, ఇదైతే నాకు భలే నచ్చింది. ఫ్లవర్ మ్యాట్. ఈ రోజుల్లో పూజకి, వరలక్ష్మి పూజ టైంలోని మనం ఫ్లవర్స్ కొని అలా డెకరేషన్ చేయాలంటే చాలా ఎక్కువ రేటే పడుతుంది. ఇదైతే రీయూజబుల్, వాషబుల్ కూడా. నాకైతే ఈ పూలదండలు చాలా నచ్చేసి నేను ఇక్కడెక్కడే తిరిగేస్తున్నాను. వీటి చుట్టూ ప్రదక్షిణ చేసేస్తున్నాను. నాకు చాలా నచ్చేసాయి. ఇక్కడ చూడండి చిన్న పీట, దేవుడి ఐడిల్స్ అవి పెట్టుకోవడానికి బాగుంటాయి. జర్మన్ సిల్వర్లో మ్యాట్ ఫినిషింగ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి కుంకుమ వేసుకోవడానికి, గంధం పెట్టుకోవడానికి ఇవైతే డిజైన్ చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి గంట ఎంత బరువుగా ఉందంటే అంత బరువుగా ఉంది. ఇది చిన్న తులసి మొక్క. ఇక్కడ ఏదో పెద్ద ప్లేట్లా కనబడుతుంటే లాగేశాను. చూడండి ఇత్తడిపల్లిలాగా ఉంది. ఇవి జర్మన్ సిల్వర్ ప్లేట్లు. ఇక్కడ చూడండి బ్రాంజ్ కప్ అట్ట, టీ కప్లా ఉంది. భలే ఉందని తాగేస్తున్నాను. నేను ఇక్కడ ఎక్కడ లేనివన్నీ లాగేస్తున్నాను. వెండి వట, జర్మన్ సిల్వరు కుందులు. ఇదే నేనైతే వెండిలో కొనుక్కోలేను. ఈ జర్మన్ సిల్వర్ కొనేసి వెండి అని చెప్పి బిల్డప్ ఇచ్చేయచ్చు. ఇక్కడ చూడండి చిన్న చిన్న తిరగలి, రోకలి అన్నీ ఉన్నాయి. ఇవి వెనకదలు బ్యాక్ డ్రాప్స్ 8x8 సైజు. నేను ఒక 2 వెరైటీస్ చూపిస్తున్నాను, కానీ ఇక్కడైతే లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. మీరు వెళ్ళి ఇక్కడ రామ్నగర్ ఆపోజిట్, జూడియో ఆపోజిట్లో ఉంది ఇది. మీరు వెళ్ళి అక్కడ కలెక్షన్ అంతా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి నాలా బద్ధకంగా ఉండే వాళ్ళ కోసం తాంబూలం మొత్తం సెట్ అంతా కలిపి ఇచ్చారు, బ్లౌజ్ పీసులతో సహా. ఇందాక మీకు చెప్పాను కదా చిన్న చిన్న బొమ్మలు అనేసి. ఇక్కడ చూడండి ఇది ఏ ఫంక్షన్కి, ఏ అకేషన్కి తగ్గట్టు ఆ అకేషన్కి డెకరేషన్ చేసి ఉన్నాయి. సీమంతం, బారసాల, పెళ్ళి ఇవన్నీ. ఈ అమ్మవారిని చూడండి ఎంత నిండుగా అలంకరించారో. ఈ పక్కన దియా స్టెప్స్ అంట. ఇవి కొత్తగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ ఇవి చాలా బాగున్నది అనేసి ఇక్కడ చిన్న క్లిప్పింగ్ తీశాను. డ్రీమ్ క్యాచర్స్ చాలా నచ్చాయి నాకైతే. ఇక్కడ కలెక్షన్ అయితే ఇంకా అసలు. ఇక్కడ ఈ కోలపు చూడండి భలే ఉంది కదా. అమ్మవారిని దీని మీద అలా కూర్చోబెట్టి తెచ్చి, ఇంక ఇక్కడ అమ్మవారికి సంబంధించిన ఫేసెస్, జ్యువెలరీ, పాదాలు, చేతులు, వెనకతలా పెట్టుకునే 4 చేతులు వస్తాయి కదా, ఆ టైప్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి కొత్తగా ట్రెండింగ్ అవుతుంది కదా ఈ అమ్మవారి ఫేస్. ఇంకా అలా అమ్మవారు మన ఇంట్లో వచ్చి కూర్చున్నట్టుంది. అంత నిండుగా అలంకరించారు. మనం ఇంకేం డెకరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అలా తెచ్చి పెట్టేసుకోవచ్చు. అంత బాగుంది ఇది. ఇందులో కూడా 2-3 రకాలు ఉన్నాయి. ఇంక ఇక్కడ ఇవే కాకుండా బర్త్డే డెకరేషన్, బ్రైడ్ టు బీ, మామ్ టు బీ ఇలాంటివన్నీ ఇంకా లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఇంక ఇవన్నీ కాకుండా ఈరోజు నేను నా పిల్లల్ని తేకపోవడం మంచిదైంది. తీసుకొచ్చి ఉంటే నాకు ఇక్కడ బిల్లు వాయించిద్దరు. అంత మంచి రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి పిల్లలకి. నాకు ఇవన్నీ చూసి నాకు వీడియో తీయడానికి కూడా చేతులు నొప్పి వచ్చాయి.
సరే అయిపోయింది కదా అని అనుకునే లోపు ఇక్కడ చూడండి ఎంత పెద్ద వెండి బిందులు. సారీ, వెండి కాదు, నేను మర్చిపోతున్నాను, వెండి అనేస్తున్నాను. వీటిని జర్మన్ సిల్వర్. చాలా బాగున్నాయి అష్టలక్ష్మి బిందులు. ఈ బొమ్మలు చూడండి, అమ్మవారి ఫేస్లు చాలా అందంగా నిండుగా ఉన్నాయి. ఇంతే ఫ్రెండ్స్, ఇంక నాకు వీడియో తీయడానికి కూడా ఓపిక లేదు. మీకు కావాలంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా తీసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట మోగించడం మర్చిపోద్దే.